నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులెడ్డి సుధాకర్ గురువారం రెండవ రోజు కావలి పట్టణంలోని పలు దుకాణాలను సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తను సేవ చేసేందుకు వచ్చానంటూ ఎలాంటి పార్టీలు లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నానని, ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి కావలి కనప అభివృద్ధికి ఒక్క ఓటు వేసి తనను గెలిపించి తోడ్పాటు ఇవ్వాలని ఆయన ఎన్నికల ప్రచారంలో కోరుతున్నారు. అయితే ప్రజలందరూ తనను ఆప్యాయంగా పలకరిస్తున్నారంటూ సుధాకర్ తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట కోటా వెంకట్, దావులూరి సాంసన్, మైనింపాటి జగదీష్తో పాటు పలువురు నాయకులు, అనుచరులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. మన మేనిఫెస్టో గవర్నమెంట్ నుంచి కాదు, స్వతంత్ర అభ్యర్థిని స్వతంత్రంగా ఖర్చు పెట్టారు. ఒకసారి మంచిగా వస్తుంది సార్. చాలా పెద్ద ఫ్యామిలీ, నెల్లూరు కుటుంబం, పెద్ద ఆయన మన అందరిని బయట మాట్లాడండి. పోటీ చేస్తాం. అవకాశం ఇవ్వాలి. నవ్వులు ఓటు గెలిపించాలి. సార్, ఈ 4 షాపులు తీసుకుపోదాం సార్. ఇదిగో ఇట్లా సార్, మన వార్త నాగేశ్వర సార్. నిమ్మకాయలా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ట్రంక్ రోడ్డు షాపుల ప్రచారంలో ప్రతి షాపు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరి నుంచి కూడా చాలా మంచి స్పందన లభించింది. స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మీలాంటి మంచి మనిషి ఈ నియోజకవర్గం అవసరం అని చెప్పి ప్రతి షాపు వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి అతి భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాము. తిరుగుతున్నారు కదా, ఏమైనా సమస్యలు మీ దృష్టికి తెస్తున్నారా? అయితే ప్రజలు చెబుతున్నటువంటి సమస్యలు అవి వర్ణించలేనివి. అతి తొందరలో ఈ అరాచక పరిపాలనని తరిమేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు చెప్పుకోవట్లేదు, ఈ పరిపాలనని తరిమికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీలాంటి మంచి వ్యక్తిని గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సార్, చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం అనరు, చంద్రబాబు నాయుడు అంటే అభిమానం అనరు మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు వస్తుండ్రు, దాని మీద మీరు ఎలా మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు అంటే అభిమానాన్ని అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మంచి పని చేస్తానికి అప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఆయన తప్పిదం చేశారు, పొరపాటు చేసి ఒక అవినీతి పరుడికి టికెట్ ఇచ్చారు. కాబట్టి ఈ కావలి నియోజకవర్గంలో నేను వ్యతిరేకం ఆయనకి. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మంచికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను.